నమస్కారం. ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్ర కాంక్ష ఏదైతే ఉందో ఎన్నో లక్షల ప్రాణత్యాగాల ఫలితం మన ఈ స్వతంత్ర కాంక్ష. ఈ స్వతంత్రాన్ని మనం ఇప్పుడైతే ఏదో సంతోషంగా అనుభవిస్తున్నాం, కానీ ముందు తరాలు ఈ విధంగా అనుభవిస్తారైతే నేను అనుకోవట్లేను. ఎందుకు ఈ మాట అన్నానంటే, బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో చూసాం కదా. పాకిస్తాన్లో కాశ్మీర్లో అప్పుడెప్పుడో హిందువులను ఉచకత కోసారంటే మనం చూడలేదు. మనం బైండ్సాలో హిందువుల ఇంట్లో తలగబెట్టారంటే మనం కళ్ళాలో చూసాం, కేరళలో చూసాం, పశ్చిమ బెంగాల్లో కూడా చూసాం. ఇదే పరిస్థితి ఈ రోహింగ్యాల వల్ల, మన ఈ ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్నటువంటి ఈ వీళ్ళ వల్ల, పాకిస్తాన్ వలసదారుల వల్ల మన హిందువుల పరిస్థితి కూడా ఈ భారతదేశంలో ఇదే విధంగా అవుతుంది అయితే నేను అనుకుంటున్నాను. మన హిందువులు ఎప్పుడైతే మైనార్టీలుగా మారిపోతారో ఈ దేశం భారతదేశంగా ఉండదు. దీనికి ఒక అందరూ అంటారు కదా, నేను రాజ్యాంగాన్ని కాపాడుతున్నాను, ఒక ఆయన బుక్ పట్టుకొని తిరుగుతుంది కదా, అప్పుడు ఈ రాజ్యాంగం ఉండదు, సెక్యులర్ అనే ప్రభుత్వం కూడా ఉండదు అనమాట. ఒక్కటే ఉంటుంది, అది మనందరికీ తెలుసు. ఈ అరబ్ దేశాలలో ఏ విధంగా అయితే ఉంటుందో అది అటువంటి చట్టం మాత్రమే ఉంటుంది ఇక్కడ. కాబట్టి హిందూ సమాజమా, మనం మన దేశం కోసం, ధర్మం కోసం ఎవరు పని చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఓట్లేసి గెలిపించుకుందాం. ఇప్పుడు మనం ఈ ముచ్చట్లు ఎందుకు చెప్పుకుంటున్నానంటే, ఒకవైపు నుంచి ఈ బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు, రోహింగ్యాల చొరబాటుదారులు, మరొక వైపు నుంచి ఈ మన ఈ చైనా నుంచి కావచ్చు, అమెరికా నుంచి ఇప్పుడు జార్సోరస్ సంటలు కొన్ని లక్షల కోట్ల ఫండింగ్ చేస్తున్నారన్నమాట. మన ఈ సోకాల్ సెక్యులర్లోకి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, మేము సెక్యులర్ అని చెప్పుకుంటూ సెక్యులర్ మీడియాలని లేదా సెక్యులర్ రాజకీయ నాయకులే కావచ్చు, వీళ్ళందరికీ కూడా 8,000 కోట్ల ఫండింగ్ చేశాడనమాట. అయితే దీన్ని మోడీ ప్రభుత్వం దాన్ని గుర్తించి మొదట్లో దాన్ని తుంచేసిందనమాట. అయితే హిందూ సమాజమా, మన ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మన సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి, మన హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో శక్తులు బయట ఖర్చుకొని కూర్చున్నాయి అనమాట. కాబట్టి మనం ఓటు వేసేటప్పుడు ఎవరి కోసం వేస్తున్నాం, ఎందుకోసం వేస్తున్నాం మనం చూసి మనం ఓటు వేసుకోవాలి. లేదు అని అంటే మనం బానిసత్వంలోకి మళ్ళీ ఇంకొకసారి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బానిసత్వం కూడా ఉండదు. అప్పుడు ఇక నువ్వు ఇక మన మతం మార్చుకోవడమో లేదంటే ఇంకోటి ఏదో జరిగిపోద్ది అక్కడ. ఇదే చూసుకోండి, అక్కడ ఒకవైపు నుంచి మత మార్పిళ్ళు, ఒకవైపు నుంచి హిందువుల ఉచకోతలు, ఇవన్నిటిని కలపలిపి మన హిందూ సమాజం ఒకప్పుడు ఈ దేశంలో హిందువులు ఉండేటోళ్ళంట అనేసి ఈ చరిత్ర పుస్తకాలలో మన హిందువులు కాదు వేరే వాళ్ళు చెప్పుకునేటోళ్ళు అనమాట, ఈ దేశంలో హిందువులు ఉండేటోళ్ళు అనేసి. కాబట్టి అటువంటి పరిస్థితి, అటువంటి దుస్థితి రాకుండా ఉండాలంటే మన హిందూ సమాజం అంతా కూడా ముత్త కంఠంతో ఏకదాటిగా ఎవరిని కొట్టనవసరం లేదు. కానీ మన జోలికి వస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు. అటువంటి దిశగా మనం వెళ్తేనే కానీ మన ఈ హిందూ సమాజం బాగుపడదు. కాబట్టి హిందూ సమాజమా కాబట్టి ఆలోచిస్తారనేసి నా ఈ చిన్న ప్రయత్నం. జై హింద్.